మరణించిన తర్వాత కూడా ఒక వ్యక్తిలోని కొన్ని నరాలు పెరుగుతూనే ఉంటాయని ఒక అధ్యయనంలో తెలిసింది. కొన్ని గంటల పాటు మరణించిన తర్వాత కూడా ఓ మానవ మెదడులోని కొన్ని కణాలు జీవించి ఉంటాయని, అవి కొత్తగా పెరగడం ప్రారంభిస్తాయని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. ఈ దిగ్విజయాన్ని జోంబీ జీన్స్ అని పిలుస్తారు, ఎందుకంటే అవి మరణం తర్వాత కూడా చురుగ్గా ఉంటాయి. ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. మెదడు కణాలను కొన్ని గంటల పాటు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి వాటిలో జరిగే మార్పులను గమనించారు. పరిశీలనలో మెదడులోని గ్లియర్ కణాలు అనేవి మరణం తర్వాత చురుకవ్వడం ప్రారంభించాయి. ఈ కణాలు నరాలకు మద్దతుగా పర్యావరణాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. మరణం తర్వాత 24 గంటల వరకు ఈ కణాలు పొడవు పెరగడం, శాఖలు విస్తరించడం వంటి కార్యకలాపాలను ప్రదర్శించాయి. ఈ పరిశోధనతో మెదడులోని కణాలను మరింతగా అర్థం చేసుకోవచ్చు. మెదడు పూర్తిగా చనిపోయిన తర్వాత కూడా కొన్ని కణాలు ఇంకా జీవించి ఉన్నాయనేది మరణం గురించి మనకు ఉన్న ఆలోచనలను మార్చగలవు. భవిష్యత్తులో ఈ కణాల కార్యకలాపాలను అర్థం చేసుకోవడం ద్వారా మెదడుకు సంబంధించిన వ్యాధుల చికిత్సలో కొత్త పద్ధతులను కనుగొనవచ్చు. ఈ అధ్యయనం మెదడు పనితీరు మరియు మరణం తర్వాత శరీరంలో జరిగే మార్పుల గురించి మనకు ఉన్న జ్ఞానాన్ని పెంచుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన మరియు ముఖ్యమైన పరిశోధన.